మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 23 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. రోహిణీ నక్షత్రం రాత్రి 10:06 వరకు ఉంది. సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం వల్ల శివానుగ్రహం కలిగి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణీ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు 12 రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు బలం బాగుంది. తల్లి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను పొందడానికి చేసే అన్ని ప్రయత్నాలు విశేషంగా సహకరిస్తాయి. కాబట్టి ఈరోజు చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయోజనాలు ద్వాదశ రాశుల వారికి కలుగుతాయి. అలాగే వైట్ రిలేటెడ్ బిజినెస్లు ప్రారంభించుకోవటానికి కూడా చంద్రుడి వృషభ క్షేత్రస్థితి అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం ఉంది. రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణము, సీమంతము, బారసాల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అలాగే కంప్యూటరు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. మహాలయ పక్షాలు అయినప్పటికీ కూడా అత్యవసరమైతే రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం, బారసాల నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రధానంగా కొత్తగా అధికార పదవులు స్వీకరించడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తైలాభ్యంగన స్నానానికి అనుకూలం. ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటానికి విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. యజ్ఞాలు, హోమాలు నిర్వహించుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, దైవ దర్శనాలకి రోహిణీ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈ ప్రధానంగా వ్యాపారంలో క్రయ విక్రయాలకు కూడా ఈ రోహిణీ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అంటే బిజినెస్ పరంగా ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో తగాదాలు అయితే ఆ తగాదాలు కాంప్రమైజ్ చేసుకోవటానికి, తగాదాలు సెటిల్ చేసుకోవటానికి, చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహదోష నివారణ కోసం చేసే ప్రత్యేకమైన దానాలకు కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో విజయమే సిద్ధిస్తుంది. అపజయం అనేది ఉండదు. అలాగే రాజకీయ వ్యవహారాల్లో కూడా విశేషమైనటువంటి విజయప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు. మంచి అధికార పదవులు సిద్ధింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాల పరంగా ఆటంకాలు, ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాల్లో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వృషభ రాశి వాళ్ళు విఘ్నాలు రాకుండా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరి నీళ్లు చల్లుకొని ఆ తర్వాత ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు దాయాదులతో సఖ్యతలు పెరుగుతాయి. సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. వాళ్ళ మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. అదేవిధంగా ప్రతి పనిలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి మిథున రాశి వాళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే విద్యారంగంలో మంచి స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా కనిపిస్తుంది. అంటే చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగం లభించే సూచనలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
వ్యాపార రంగంలో మంచి సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వృత్తిపరంగా స్థిరత్వాన్ని పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో కూడా చక్కటి స్థిరత్వం అందిపుచ్చుకోవడానికి కన్యారాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృధా భ్రమణములు కనిపిస్తున్నాయి. అనవసరంగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆ వృధా భ్రమణములు తగ్గించుకోవాలి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకుంటే మంచిది. కొన్ని వ్యవహారాల్లో మాత్రం ధనపరంగా నష్టం సంభవించే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువర్గంతో అనుకూలతలు పెరుగుతాయి. అంటే బంధువులతో ఉన్నటువంటి గొడవలన్నీ సమసిపోతాయి. బంధువులు వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా అందించగలుగుతారు. ప్రతి పనిలో కూడా సంతోషం ఉంటుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ధనుస్సు రాశి వాళ్ళు ఈ రోజంతా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల భయాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఫైర్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అగ్నికి సంబంధించి అప్రమత్తంగా వ్యవహరించాలి. ధన నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మకర రాశి వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తే మీకు ఉన్నటువంటి మొండి బాకీలు మీకు అందేటటువంటి సూచనలు ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నాయి. విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు కూడా కుంభరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి యోగాలు బాగా కనిపిస్తున్నాయి. సొంతంగా ఇల్లు కానీ కారు కానీ అదేవిధంగా ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కానీ ఏవో ఒకటి కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. అదేవిధంగా ధనలాభం కూడా చాలా చక్కగా ఉంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే సోమవారం కాబట్టి సోం సోమాయ నమః అనే మంత్రం 21 సార్లు, ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రం 21 సార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళాలి. మొదటి మంత్రం సోం సోమాయ నమః, రెండో మంత్రం ఓం చంద్రశేఖరాయ నమః. ఈ 2 మంత్రాలు 21 సార్లు చొప్పున పఠించి పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్, వ్యవసాయానికి సంబంధించిన పనులు చేయడానికి చంద్రహోర అనుకూలం. తోట పనులకు చంద్రహోర మంచిది. సాంఘికంగా గౌరవ మర్యాదలు ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకోవడానికి చంద్రహోర అనుకూలిస్తుంది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి చంద్రహోర మంచిది. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన పనులు కూడా చంద్రహోరలో చేసుకోవచ్చు. నూతన ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా చంద్రహోర చాలా చక్కగా అనుకూలిస్తుంది. అలాగే తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించి విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు, అలాగే స్థల మార్పులు, ఉన్న చోటు విడిచిపెట్టి వేరే చోటుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.